కంటిన్యూషన్ ఇందాక ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అని చెప్తున్నాం కదా. ఈబిఐటీల నుంచి ఇవన్నీ పీకేస్తే నీకు ఇది వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి ఆగు. దీని కేఈ ఏదైతే ఉంటుందో అదే దీనికి కేఓ అవుతుంది. ఆ కేఓ ఈ కేఓ రెండు సేమ్ ఉంటుంది, దీనికి కూడా కేఓ సేమ్ అవుతుంది. సో దీన్ని కూడా కేఓ సేమ్ రాసుకొని ఈబిఐటీల నుంచి ఇంట్రెస్ట్ తీసేసిన తర్వాత డివైడెడ్ బై కేఓ రాస్తే దీని మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్ వస్తుంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎట్లా వస్తుంది? ఇది నువ్వు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కాదు, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఎట్లా వస్తుంది? ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై కేడీ. కేడీ అంటే బాగా గుర్తుపెట్టుకో, వాడు ఒకవేళ 15% డెట్ అని చెప్తే దాని నుంచి 1 - ట్యాక్స్ తీసేసిన తర్వాత వచ్చిందే కేడీ. అది రాయాల్సింది ఇక్కడ. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై కేడీ అది రాస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ వస్తుంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్లో నుంచి మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తీసేసినాం అనుకో, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. అర్థమైందా? ఇది ఎట్లా వచ్చింది? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్ అన్నాం కదా, ఈక్వల్టీ ఉంది కదా. ఈ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ని అవతలకు పంపి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్ మైనస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. అర్థమైందా? ఇట్లా అందుకోసం ఈడ కూడా మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్లో నుంచి మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తీసేస్తే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. నీకు ఇంకా కనుక్కోవాల్సింది కేఈ కనుక్కోవాలి. కేఈ కనుక్కోవాలంటే పైన కనుక్కున్న ఉంది కదా ఈఏటి డివైడెడ్ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్, ఇది కనుక్కోవాలి. ఇది దీని ప్రకారం అట్లా దీనికి కూడా కనుక్కోవాలి. ఒకవేళ దీనికి కూడా లేదు రెండింటికి కేవో కానీ చెప్పిన అనుకో, రెండింటికి కేవో సేమ్ రాసుకొని ప్రొసీడ్ అయ్యి రెండింటికి కేఈ కనుక్కోవాలి. లేదు రెండింటికి చెప్పలేడు అనుకో, ఒకదానికి చెప్తే ఇట్లా రావాలి. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ ఓన్లీ నువ్వు అడగడు. ఏం అడుగుతాడు? ఎంఎం అప్రోచ్ అడుగుతాడు. ఎంఎం అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టే లీవర్డ్ ఫమ్ము అన్లీవర్డ్ ఫమ్ము అని చెప్తాడు కదా. అన్లీవర్డ్ ఫమ్కి కేవీ ఏదైతే ఉందో కేవో కూడా అదే అవుతుంది. అదే కేవోని ఇతరులు రాసుకొని ఇప్పుడు ఏం చెప్తాడు క్వశ్చన్లో, ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఫమ్ ఆఫ్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎంఎం అప్రోచ్. చూడు ఏం చెప్తానంటే ఫైండ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫమ్ అంటాడు. లీవర్డ్ ఫమ్ యొక్క మార్కెట్ వాల్యూ కనుక్కో అంటాడు. ఇది కనుక్కో అనేది దేని ప్రకారం? ఎంఎం అప్రోచ్ ప్రకారం. కాబట్టి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్ముకు ఏ ఫమ్ముకు? లీవర్డ్ ఫమ్ముకు అది చెప్పి మార్కెట్ వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫమ్ కనుక్కుంటాడు. దాంతోపాటు ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ ది లీవర్డ్ ఫమ్, ఈ రెండు కనుక్కుంటాడు ఎంఎం అప్రోచ్ ప్రకారం. కాబట్టి చేయాల్సింది ఏంటంటే సేమ్ లీవర్డ్ ఫమ్ అన్లీవర్డ్ ఫమ్ అని చెప్పి రెండు ఇస్తాడు కదా. అన్లీవర్డ్ ఫమ్కు రెండింటికి ఈబిఐటీలు రాసుకో. సేమ్ ఇప్పట్లెక్కనే ఇంట్రెస్ట్ తీసేయి, దానికి తీసేయి, దీనికి తీసేయి. ఇక్కడ ఇంట్రెస్టే ఉండదు అసలు, సేమ్ అదే వస్తుంది. ఈ అమౌంట్ రాసుకో, ఈబిఐటీ నుంచి ట్యాక్స్ తీసేయి, ఈఏటీ వస్తుంది. దీని కూడా ట్యాక్స్ తీసేయి, ఈఏటీ వస్తుంది. వచ్చిందే అయితే ఇది వరకు స్టాప్ చేసేసి ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేటు దీనికి డాష్ పెట్టు. లీవర్డ్ ఫామ్ కదా, నువ్వు దానికి కనుక్కోవాల్సింది అదే. అన్లీవర్డ్ ఫామ్కి వాడు క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, అది కనుక్కో, అది రాసుకో. అదే కేఈని కేఓ అవుతుంది. కాబట్టి ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేటు అని చెప్పేసి దీనికి రాస్తావు. అదే ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేటే దీనికి కూడా రాసేస్తావు. కేఓ వచ్చేసింది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫమ్ అని చెప్పి ఇతల ఇది దీనికి కనుక్కోవాలంటే ఏంది? ఫస్ట్ దీనికి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కనుక్కో. ఏదానికి? ఇతలో ఉన్న లీవర్డ్ ఫామ్ చూడు, ఇది లీవర్డ్ ఫామ్ అన్లీవర్డ్ ఫామ్ దానికి